హలో ఎవరివన్, వెల్కమ్ టు డే 40. సో ఈరోజు మనం ఈ డే 40లో ఏం చూస్తామంటే రిమైనింగ్ ఇన్హెరిటెన్స్ టైప్స్ గురించి చూస్తాం. సో నిన్నటి క్లాస్లో మనం ఏం చూసాం? సో ఒకసారి క్విక్గా రీక్యాప్ అనేది చేద్దాం. సో నేను సింగిల్ ఇన్హెరిటెన్స్ అనేది చూసాం. సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంది? సో ఒక సబ్ క్లాస్కి ఒక సూపర్ క్లాస్ ఉంటే దాన్ని సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటాం. ఇక్కడ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ తర్వాత సో మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంది? సో అదొక చైన్ ఫామ్లో ఉంటుంది. సో అది ఏ విధంగా ఉంటుంది? సో ఒక సూపర్ క్లాస్కి ఒక సబ్ క్లాస్ ఉంటుంది. సో ఈ సబ్ క్లాస్ ఉంది కదా, సో ఈ సబ్ క్లాస్ అనేది ఇంకో సబ్ క్లాస్కి సూపర్ క్లాస్ అవుతుంది. ఓకేనా? సో దీన్ని మనం మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అని అంటాం. అదేవిధంగా మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంది? ఒక సబ్ క్లాస్కి ఎన్ని సూపర్ క్లాసులు అయినా ఉండొచ్చు. ఓకేనా? ఒకటి కాడికి ఎన్నైనా ఉండొచ్చు అనమాట. సో అది మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అవుతుంది. ఓకేనా? ఈ రోజు క్లాస్లో మనం ఏం చూస్తామంటే హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏందో చూస్తాం, హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అంటే ఏందో చూస్తాం. మీకు ఈవేళ ఈ వీడియోని కొత్తగా చూస్తున్నట్లయితే మీరేం చేస్తారంటే నిన్నటి క్లాస్ ఒకసారి చూడండి. సో అది చూసిన తర్వాత ఇది చూడండి, ఇంకా కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? ఇన్హెరిటెన్స్ అంటే ఏంది, సో సింగిల్ ఇన్హెరిటెన్స్ ఎలా రాసాం, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ ఎలా రాసాం, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఎలా రాసాం అనే విషయాలు క్లాస్ చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ రోజు క్లాస్లో మనం ఏం చూద్దామంటే హైరారికల్ ఇన్హెరిటెన్స్ అండ్ అదేవిధంగా హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అంటే ఏందో చూద్దాం. ఓకేనా? సో ఇక్కడ హైరార్కికల్ ఇన్హెరిటెన్స్. సో ఒకసారి నేను డెఫినేషన్ చదువుతాను, ఒకసారి డెఫినేషన్ చూడండి. సో ఆ తర్వాత కోడ్ రాస్తాను. సో కోడ్ రాసినప్పుడు మీకే క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ డెఫినేషన్ చూడండి. హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ ఇన్వాల్వ్స్ ఏ సింగిల్ సూపర్ క్లాస్ బీయింగ్ ఇన్హెరిటెడ్ బై ఏ మల్టిపుల్ సబ్ క్లాసెస్. ఓకేనా? సో మళ్ళీ చదువుతాను చూడండి. హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ ఇన్వాల్వ్స్ ఏ సింగిల్ సూపర్ క్లాస్ being inherited by a multiple subclasses. Okay, each subclass can have its own behavior in addition to the common behavior inherited from the superclass. సో ఇక్కడ ఏమంటున్నాడంటే మనకి సూపర్ క్లాసెస్ సబ్ క్లాసెస్ ఉంటాయి, అది మనకు తెలిసిందే. సో అది మనం నిన్నటి క్లాస్ చూసాం. సో ఇక్కడ ఏమవుతుందంటే ఒకసారి నేను కోడ్ రాస్తాను. సో కోడ్ రాసినప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఓకేనా? సో ఈ కోడ్ నేను క్లియర్ చేశాను. సో ఇక్కడ మనం ఫస్ట్ క్లాస్ అనేది క్రియేట్ చేద్దాం. సో ఆ క్లాస్ ఏంటంటే డాడ్ అనే ఒక క్లాస్ క్రియేట్ చేద్దాం. సో ఈ డాడ్ అనే క్లాస్లో మనం ఏం చేద్దామంటే ఒక మెథడ్ అనేది రాద్దాం. సో ఆ మెథడ్ ఏంటంటే డెఫ్ డాడ్ ఫోన్ అనే ఒక మెథడ్ రాద్దాం. సో దీంట్లో సెల్ఫ్ అనే పారామీటర్ పాస్ చేసి సో ఇక్కడ మనం ఏం ప్రింట్ చేద్దాం అంటే దిస్ ఈస్ డాడ్స్ ఫోన్ అని ప్రింట్ చేద్దాం. దిస్ ఈస్ డాడ్స్ ఫోన్ అని ప్రింట్ చేద్దాం. ఓకేనా? సో అదేవిధంగా ఇంకో క్లాస్ అనేది రాద్దాం. సో ఆ క్లాస్ ఏంటంటే మామ్ క్లాస్ అని రాద్దాం. మామ్ అని చెప్పి ఒక క్లాస్ రాద్దాం. సో ఇక్కడ మనకి రౌండ్ బ్రాకెట్స్ అనేవి ఉండకూడదు క్లాస్ క్రియేట్ చేసేటప్పుడు. ఓకేనా? సో రౌండ్ బ్రాకెట్స్ ఎప్పుడు ఉండాలి? మనం ఇన్హెరిటెడ్ చేసేటప్పుడు అప్పుడు మనం దాన్ని రౌండ్ బ్రాకెట్స్లో పెడితే అప్పుడు ఏమవుతుందంటే ఆ క్లాస్ని ఈ క్లాస్ ఇన్హెరిట్ చేస్తున్నట్లు అర్థం. ఓకేనా? సో నేను క్లాస్లో చూసాం కదా మనం. ఇప్పుడు డెఫ్ మామ్ ఫోన్ అని పెట్టేసి సో దీంట్లో ఒక సెల్ఫ్ అనేది పారామీటర్ కింద పాస్ చేద్దాం. సో ఇక్కడ సెల్ఫ్ అని పారామీటర్ కింద పాస్ చేస్తే మనకి ఏమవుతుంది ఇది? సో ఇక్కడ మనం సెల్ఫ్ అనేది పారామీటర్ కింద ఫస్ట్ ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తే అది మనకి ఏమవుతుందంటే ఇన్హెరిటెన్స్ అదేంది ఇన్స్టెన్స్ మెథడ్ కదా, ఇన్స్టెన్స్ మెథడ్ అవుతుంది. అదేవిధంగా మనం సిఎల్ఎస్ అని పెడితే మనకి ఏమవుతుంది? అది క్లాస్ మెథడ్ అవుతుంది. సో ఏం పెట్టకపోతే అది స్టాటిక్ మెథడ్ అవుతుంది. ఓకేనా? క్లాస్ మెథడ్కి స్టాటిక్ మెథడ్కి మనం ఇక్కడ పైన డెకరేటర్ అనేది రాయాలి మెథడ్ పైన. సో క్లాస్ మెథడ్కి ఏం డెకరేటర్ రాస్తాం? @క్లాస్ అని రాస్తాం, క్లాస్ మెథడ్ అని రాస్తాం. అదేవిధంగా మనకి ఇది నార్మల్ మెథడ్ అయితే ఇది మనకి ఇన్స్టెన్స్ వేరియబుల్తో అవసరం లేదు, అదేవిధంగా క్లాస్ వేరియబుల్తో అవసరం లేదు. సో అప్పుడు మనం ఏం రాస్తాం? స్టాటిక్ మెథడ్ అనేది యూజ్ చేస్తాం. సో అది మనం మొన్నటి క్లాస్లో చూసాం కదా. సో ఇది మనకి ఏమవుతుంది? ఇన్స్టెన్స్ మెథడ్ అనేది అవుతుంది. సో దీని లోపల ఏం రాస్తున్నా అంటే ప్రింట్ ఆఫ్ సో దిస్ ఈజ్ మామ్స్ ఫోన్ అని రాస్తున్నాను, మామ్స్ ఫోన్. సో ఈ విధంగా రాశాను. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మామ్స్ వద్దు, ఇక్కడ చైల్డ్ 1 అని రాద్దాం. చైల్డ్ 1 లేకపోతే సన్ అని రాద్దాం. ఓకేనా? సన్. సో దిస్ ఈజ్ సన్స్ ఫోన్. ఓకే, ఇక్కడ మనం మెథడ్ నేమ్ అనేది మారుతాం, సన్ అని మారుతాం, సన్ ఫోన్. సో ఇదే విధంగా ఇంకోటి క్రియేట్ చేద్దాం. సో ఇంకోటి ఏంటంటే క్లాస్ డాటర్ అని రాద్దాం, DAUGHTER డాటర్. సో దీనికి కానీ ఒక మెథడ్ అనేది క్రియేట్ చేద్దాం, డెఫ్ డాటర్ ఫోన్ అని రాద్దాం, డాటర్ ఫోన్. సో దీంట్లో కానీ ఫస్ట్ ఆర్గ్యుమెంట్ కింద మనం సెల్ఫ్ ఇస్తాం. ఆ తర్వాత దీంట్లో మనం ఏం ప్రింట్ చేస్తాం? దిస్ ఈస్ డాటర్స్ ఫోన్.
సో దిస్ ఈస్ డాటర్స్ ఫోన్ అని రాసాం. సో ఇది మనకు 3 క్లాసెస్ ఉన్నాయి. సో ఇప్పుడు మనకేమవుతుందంటే, సో నిన్నటి దాకా ఏం చూసాం? సో కన్ఫ్యూజ్ అనేది అవ్వద్దు. సో సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏమవుతుంది? సో ఒక సూపర్ క్లాస్కి ఒక సబ్ క్లాసే ఉంటుంది. సో ఒక సబ్ క్లాస్కి ఒక సూపర్ క్లాస్ ఉంటే అది సింగిల్ ఇన్హెరిటెన్స్. సో ఇక్కడ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే సో అదొక చైన్ ఫామ్ లో ఉంటుంది. సో అది ఏ విధంగా ఉంటుంది? ఒక సూపర్ క్లాస్కి ఒక సబ్ క్లాస్ ఉంటుంది. సో ఈ సబ్ క్లాస్ ఉంది కదా, సో ఈ సబ్ క్లాస్ అనేది ఇంకో సబ్ క్లాస్కి సూపర్ క్లాస్ అవుతుంది. ఓకేనా? దీన్ని మనం మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటాం. సో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంది? ఒక సబ్ క్లాస్కి మనకి మల్టిపుల్ చైల్డ్స్ ఉంటాయి. సో మల్టిపుల్ సూపర్ క్లాసెస్ ఉంటాయి. సో దాన్ని ఏమంటాం మనం? మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటాం. సో ఈ హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే, సో ఇక్కడ రాస్తున్నాం చూడండి. సో ఈ హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ ఏంటంటే, మనకి ఎన్ని సబ్ క్లాసులకైనా ఒక సూపర్ క్లాస్ ఉండటం. ఏ విధంగా అంటే ఇక్కడ డాడ్. సో ఇక్కడ సన్ అనే క్లాసు డాడ్ అనే క్లాస్లో ఉన్న మెథడ్స్ని ఇన్హెరిట్ చేసుకుంది. అదేవిధంగా డాటర్ అనేది కానీ ఒక సబ్ క్లాస్ అవుతుంది డాడ్కి. సో ఇది కానీ మనం డాడ్ అనే క్లాస్ని ఇన్హెరిట్ చేసుకుంది. ఓకేనా? సో దీన్ని బట్టి మీకు అర్థమైంది? సో ఎన్ని సబ్ క్లాసెస్ అయినా ఒక సూపర్ క్లాస్ ఉండడం. సో దాన్ని ఏమంటాం మనం? ఎన్ని సబ్ క్లాసులకైనా ఒక సూపర్ క్లాస్ ఉండడాన్ని మనం ఏమంటాం అంటే హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అంటాం. అదే ఒక సబ్ క్లాస్కి ఎన్ని పేరెంట్ క్లాసులు ఉండడం దాన్ని ఏమంటాం? సో ఒక సబ్ క్లాస్కి ఒకటి పైన ఎక్కువ సూపర్ క్లాసులు ఉంటే దాన్ని మనం ఏమంటాం అంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటాం. అదేవిధంగా ఒక పేరెంట్ క్లాస్ అంటే ఏంది? సూపర్ క్లాసు. ఒక సూపర్ క్లాసుకి ఎన్ని సబ్ క్లాసులైనా ఉండొచ్చు. అంతే కదా. సో ఈ డాడ్ అనే దానికి మనకి సన్ అనేది ఒక సబ్ క్లాసే కదా. అదే విధంగా డాడ్ అనే దానికి డాటర్ అనేది కానీ ఒక సబ్ క్లాసే కదా. సో కన్ఫ్యూజన్ అనేది అవ్వద్దు. సో ఒక సూపర్ క్లాస్కి ఎన్ని సబ్ క్లాసులైనా ఉండొచ్చు. సో దాన్నే మనం ఏమంటాం అంటే హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అంటాం. సో మీరు హైరార్కికల్కి మల్టిపుల్కి కన్ఫ్యూజన్ అనేది అవ్వద్దు. సో హైరార్కికల్ అంటే ఏంది? ఒక సూపర్ క్లాస్కి ఎన్ని సబ్ క్లాసులైనా ఉండొచ్చు. సో ఒకటికైనా ఎక్కువ ఎన్ని సబ్ క్లాసులైనా ఉంటే దాన్ని ఏమంటాం అంటే హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అంటాం. అదే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంది? సో ఒక సబ్ క్లాస్కి ఎన్ని సూపర్ క్లాసులైనా ఉండొచ్చు. సో రెండు డిఫరెంట్. ఒక సబ్ క్లాస్కి ఎన్ని సూపర్ క్లాసులైనా ఒకటికన్నా ఎక్కువ సూపర్ క్లాసులు ఉండొచ్చు. సో ఒకటికన్నా ఎక్కువ సూపర్ క్లాసులు ఉంటే దాన్ని ఏమంటాం? మనం మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటాం. అదే విధంగా ఒక సూపర్ క్లాస్కి ఎన్ని సబ్ క్లాసులైనా ఉండొచ్చు. సో దీన్ని మనం ఏమంటాం? హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అని అంటాం. సో గుర్తుపెట్టుకోండి. సో దీని కన్ఫ్యూజన్ అనేది మాత్రం అవ్వద్దు. ఓకేనా? సో ఇప్పుడు మనం ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ చేద్దాం. సో ఇన్స్టెన్స్ అనేది ఇప్పుడు చెప్పండి మనకి. సో ఇదేంటి? డాడ్స్ ఫోన్. సో డాడ్స్ ఫోన్ అనే మెథడ్ మనకి సన్ క్లాస్లో కానీ యూజ్ చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఈ మెథడ్ మనకి డాడ్ క్లాస్లో ఉన్న మెథడ్స్ మనం డాటర్ క్లాస్లో కానీ ఉన్నట్లే అని అర్థం. ఓకేనా? ఇన్హెరిట్ చేసుకుంటే దానికి కానీ సంబంధించినవి దాని ద్వారా కానీ మనం యూజ్ చేసుకోవచ్చు అని అర్థం. ఓకేనా? సో ఇప్పుడు నేను ఆబ్జెక్ట్స్ అనేది క్రియేట్ చేస్తాను. సో ఆబ్జెక్ట్ 1 అని పెట్టి ఫస్ట్ మనం దేనికి ఇన్స్టెన్స్ క్రియేట్ చేద్దామంటే సన్కి క్రియేట్ చేద్దాం. సన్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. అదేవిధంగా డాటర్కి కానీ ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేద్దాం. సో దీనికి నేను OBJ2 అని పెడతాను, ఆబ్జెక్ట్ 2 అని. సో డాటర్ కానీ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. సో OBJ1 డాట్ మనం ఏంది? డాడ్ ఫోన్. సో ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే సన్ అనే అతను డాడ్ ఫోన్ని యూజ్ చేసుకోవచ్చు, తన ఫోన్ యూజ్ చేసుకోవచ్చు, కానీ డాటర్ ఫోన్ మాత్రం యూజ్ చేసుకోలేరు. ఓకేనా? అదేవిధంగా డాటర్ అనే ఆమె డాడ్ ఫోన్ యూజ్ చేసుకోవచ్చు, తన ఫోన్ యూజ్ చేసుకోవచ్చు, సన్ ఫోన్ యూజ్ చేసుకోలేవు. సో ఇదే కదా, ఏ ఇంట్లో అయినా ఈ విధంగానే ఉంటుంది. సో వాళ్ళ పర్సనల్ మ్యాటర్స్ వాళ్ళ ఉంటాయిలే. సో అది సెకండరీ థింగ్. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేసాం? సో ఆబ్జెక్ట్ 1కి సన్ అనే క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. అదేవిధంగా డాటర్ అనే క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసాం. సో ఇప్పుడు OBJ1 డాట్ డాడ్ ఫోన్ అంటే మనకి అది వస్తుంది. డాడ్ ఫోన్లో ఉన్న మెథడ్ ఉంది. ఏం మెథడ్ అది? దిస్ డాడ్స్ ఫోన్ అని ఉంది. సో అది ప్రింట్ అవుద్ది. అదేవిధంగా OBJ1 డాట్ సన్స్ ఫోన్. సో సన్ ఫోన్ అంటే మనకేమొస్తుంది? సో దిస్ ఈ సన్ ఫోన్ అనే మెథడ్ అనేది వస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను రన్ చేస్తాను చూడండి. సో రన్ చేసినప్పుడు ఏమైంది ఇక్కడ? సో దిస్ ఇస్ డాడ్స్ ఫోన్, దిస్ ఇస్ సన్స్ ఫోన్ వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు OBJ1 డాట్ డాటర్స్ ఫోన్ అంటే మనకేమొస్తుంది? సో OBJ1 డాట్ డాటర్స్ ఫోన్ కదా. సో డాటర్ ఫోన్ అంటే మనకేమొస్తుంది? సో మనకి ఎర్రర్ అనేది వస్తుంది. సో ఎందుకని ఎర్రర్ వస్తుంది? సో ఎందుకంటే అది మనం సన్ క్లాస్ ద్వారా మనం యాక్సెస్ చేయలేము. డాటర్లో ఉన్న మెథడ్స్ సన్ క్లాస్ ద్వారా మనం యాక్సెస్ చేయలేము. ఓకేనా? సో ఇక్కడ మనం OBJ2 అని పెడితే మనకేమొస్తుంది అంటే కరెక్ట్గానే వస్తుంది.
సో అదే విధంగా మనం ఏం చేద్దామంటే డాడ్ ఫోన్ కానీ రాద్దాం. ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే డాడ్ ఫోన్. సో ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను. సో రన్ చేసే అవుట్పుట్ ఏ విధంగా వచ్చింది? సో మీరు అనుకున్న విధంగానే వచ్చిందే. సో ఇది ఏమంటాం మనం? హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అని అంటాం. ఓకేనా, సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా, సో ఈ రెండింటికి మ్యాక్సిమం కన్ఫ్యూజ్ అవుతారు, హైరార్కికల్కి మల్టిపుల్కి. ఓకేనా, మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మల్టిపుల్ ఏమంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఏమవుతుందంటే ఒక సబ్ ఒక ఒక సబ్ క్లాస్ ఉంది కదా, సో ఆ సబ్ క్లాస్కి ఎన్ని సూపర్ క్లాసులైనా ఉండొచ్చు, ఒకటి కన్నా ఎక్కువ ఎన్ని సూపర్ క్లాసులైనా ఉండొచ్చు. సో దాన్ని మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటాం. సో ఇక్కడ హైరార్కికల్ ఇన్హెరిటెన్స్కి వచ్చే లోపల ఏమవుతుందంటే ఒక సూపర్ క్లాస్ ఉంది కదా, సో ఆ సూపర్ క్లాస్ అనేది ఎన్ని సబ్ క్లాసులకైనా సూపర్ క్లాస్గా ఉండొచ్చు. సో ఇక్కడ సన్ అనే సబ్ క్లాస్కి సూపర్ క్లాస్ ఉంది డాడ్ అనే క్లాసు. అదేవిధంగా డాటర్ అనే సబ్ క్లాస్కి సూపర్ క్లాస్ ఉంది. ఏది సూపర్ క్లాస్? డాడ్ అనే దానికి. సో డాటర్ అనేది సబ్ క్లాసు. సో ఈ డాటర్ అనే సబ్ క్లాస్కి సూపర్ క్లాస్ ఏది? డాడ్. అదేవిధంగా సన్కి సబ్ క్లాస్కి డాడ్ అనేది సూపర్ క్లాసు. ఓకేనా, అర్థమైంది కదా. సో ఒక సూపర్ క్లాసు ఎన్ని సబ్ క్లాసులకైనా సూపర్ క్లాస్గా ఉండొచ్చు. సో దాన్ని మనం ఏమంటాం? హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అని అంటాం. ఓకేనా, సో ఇప్పుడు మనం నెక్స్ట్ మెథడ్ అనేది చూద్దాం. సో నెక్స్ట్ మెథడ్ ఏంది? హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. సో హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అంటే ఇక్కడ సింపుల్గా ఉంది చూడండి. దిస్ ఇన్వాల్వ్స్ ఏ మల్టిపుల్ అండ్ హైరార్కికల్ ఇన్హెరిటెన్స్. సో ఇది మల్టిపుల్ అండ్ హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అంట. సో సో ఆ రెండు మిక్స్ చేసుకొని వస్తే మనకేమవుతుంది అది? సో ఆ రెండు మిక్స్ అయి ఉంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, అదేవిధంగా హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ మిక్స్ అయి ఉంటే దాన్ని ఏమంటాం అంటే మనం హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అని అంటాం అనమాట. ఓకేనా, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, సో ఇదేంది మనకి మల్టిపుల్ కదా, సో ఇదేంది మనకి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం, సో ఇక్కడ క్లాస్ అని క్రియేట్ చేసి గ్రాండ్ సన్ అని పెడదాం. గ్రాండ్ సన్. సో గ్రాండ్ సన్ అనే ఫోన్ మనకు, సో ఇది మనకి హైరార్కికల్ ఫామ్ లో ఉంది. సో ఇప్పుడు మల్టిపుల్ ఫామ్ లో రావాలంటే ఏం చేయాలి? ఒక సబ్ క్లాస్ కి ఒకటి కన్నా ఎక్కువ సూపర్ క్లాసులు పెట్టాలి. సో అది పెడితే అప్పుడు మనకి ఏమవుతుంది? అది మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ కింద వస్తుంది. సో ఏ పెడదాం మనకి? సో ఇక్కడ ఏం చేద్దాం అంటే మదర్ అనే క్లాస్ కానీ ఒకటి క్రియేట్ చేద్దాం. సో క్లాస్ ఈక్వల్ టు మామ్ అని పెడదాం. సో మామ్ అని పెట్టి, సో ఇక్కడ డెఫ్, సో మామ్ అని వద్దులే, నార్మల్ రాస్తున్నాం. మనం పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం. ఎగ్జాంపుల్స్ మనం ఏమైనా తీసుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఏం అవ్వాలంటే జస్ట్ కాన్సెప్ట్ అనేది క్లియర్గా అర్థం అవ్వాలి. సో ఇలా అర్థమైనప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇంటర్వ్యూలో అడిగినప్పుడు చాలా క్విక్గా ఆన్సర్ అనేది చేయగలుగుతారు. ఓకేనా, సో ఇది మనకి ఏమవుతుంది? హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ కదా ఇక్కడ దాకా మనకి. సో ఇప్పుడు చూసాం మనం హైరార్కికల్ ఇన్హెరిటెన్స్. సో అదే విధంగా ఇక్కడ గ్రాండ్ సన్. సో గ్రాండ్ సన్ కి మనకి ఇక్కడ కాంబినేషన్ ఆఫ్, సో మనకి హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అంటే రెండు మల్టిపుల్ అండ్ హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ రెండు కలిపి ఉంటాయి. సో ఇక్కడ మనకి మల్టిపుల్ రావాలంటే ఏం చేయాలి? సో ఒక సబ్ క్లాస్ కి 2 పేరెంట్ క్లాసులు ఉంటాం. సో ఆ 2 పేరెంట్ క్లాసులు ఏవి? సో సన్ అని పెట్టుకోవచ్చు, అదే విధంగా డాటర్ అని కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా, సో ఈ విధంగా పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా పెట్టి, సో దీని లోపల మెథడ్ అనేది రాయాలి. సో డెఫ్, ఇక్కడ మనం ఏం రాద్దాం అంటే గ్రాండ్ సన్ ఫోన్ అని రాద్దాం. గ్రాండ్ సన్ ఫోన్. సో గ్రాండ్ సన్ ఫోన్ అని రాసి, సో ఇక్కడ మనం సెల్ఫ్ కింద ఫస్ట్ ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తాం. సో ఆ తర్వాత మనం ఏం చేస్తాం అంటే ప్రింట్ స్టేట్మెంట్ లో దిస్ ఈస్ గ్రాండ్ సన్స్ ఫోన్. సో ఈ విధంగా పెడతాం అనమాట. ఓకేనా, సో ఇప్పుడు చూడండి ఇది, సో ఇది మనకి హైరార్కికల్ ఉంది, అదే విధంగా మల్టిపుల్ ఉంది. సో రెండు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. సో ఇక్కడ ఒకసారి చూడండి. సో దిస్ ఇన్వాల్వ్స్ ఏ మల్టిపుల్ అండ్ హైరార్కికల్ ఇన్హెరిటెన్స్. సో రెండు ఉన్నాయి కదా, సో దీన్ని మనం ఏమంటాం అంటే హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అంటాం. ఓకేనా, సో దీనికి మీరు ఏం చేస్తారంటే ఆబ్జెక్ట్స్ మీ ఓన్ గా క్రియేట్ చేయండి. సో ఇక్కడ గ్రాండ్స్ అనికి ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయండి. సో ఏ విధంగా చేస్తాం? సో ఇక్కడ OBJ3 అని పెడదాం ఆబ్జెక్ట్. సో ఇక్కడ గ్రాండ్ సన్. సో గ్రాండ్ సన్ దానికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. సో ఇక్కడ మనం, సో ఈ గ్రాండ్ సన్ ద్వారా మనకి గ్రాండ్ సన్ లో మనకి ఏ మెథడ్స్ ఉంటాయి? సన్ క్లాస్ లో ఏ మెథడ్స్ ఉన్నాయి అవన్నీ గ్రాండ్ సన్ కి వస్తాయి. అదే విధంగా డాటర్ అనే క్లాస్ లో మనకి ఏ మెథడ్స్ ఉన్నాయి అన్ని మెథడ్స్ మనకి ఏమవుతాయి? సో ఈ గ్రాండ్ సన్ గానీ వస్తాయి అనమాట. సో ఈ గ్రాండ్ సన్ ఉంది కదా, ఆ క్లాస్ గానీ చెందుతాయి అనమాట. సో ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్, సో ఈ గ్రాండ్ సన్ అనే క్లాస్ నుంచి మనం డాడ్ క్లాస్ ని యాక్సెస్ చేయొచ్చా? సో ఇది క్వశ్చన్. మనం సో యాక్సెస్ చేయొచ్చా, చేయలేమా? చేయొచ్చు. ఎందుకని? సో ఇక్కడ మనకి సన్ అనే క్లాస్ ని ఇన్హెరిట్ చేసుకుంటుంది. సో ఈ సన్ అనే క్లాస్ లో ఇన్హెరిట్ చేసుకుంటే సన్ అనే క్లాస్ లో మనకి ఏ మెథడ్స్ ఉన్నట్టు? సో సన్ ఫోన్ అనే ఒక మెథడ్ ఉంటుంది, అదే విధంగా డాడ్ ఫోన్ అనే ఒక మెథడ్ ఉంటుంది. సో ఎందుకని? సో ఈ సన్ అనే క్లాస్ మనకి డాడ్ అనే క్లాస్ ని ఇన్హెరిట్ చేసుకుంది కదా, సో అందుకని మనకి డాడ్ క్లాస్ లో ఏ మెథడ్స్ ఉన్నాయి అవి సన్ క్లాస్ లో ఉంటాయి, డాటర్ క్లాస్ లోనే ఉంటాయి.
సో ఆ సన్ డాటర్ క్లాస్ 2 క్లాసులు మనం ఏం చేసుకుంది, సో ఈ గ్రాండ్ సన్ అనే క్లాసు ఇన్హెరిట్ చేసుకుంది. సో అప్పుడు మనకేమవుతుంది, సో ఈ డాడీలో ఉన్న మెథడ్స్, ఈ డాడ్ క్లాస్లో ఉన్న మెథడ్స్ కానీ మనం యాక్సెస్ చేయొచ్చు అనమాట. సో అర్థమైంది కదా. సో వీటి మీద ఇంకా మీరు కొంచెం ప్రాక్టీస్ అనేది చేయండి. సో ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు ఏమవుతుందంటే మ్యాక్సిమం డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోతాయి అనమాట. సో ఇప్పుడు మనం 5 టైప్స్ చూసేసాం. సో ఇప్పుడు మనం ఏం చూద్దాం అంటే ఒక సూపర్ ఆఫ్ కీవర్డ్ అని ఒకటి ఉంటుంది. సో దాన్ని ఎలా యూజ్ చేస్తారు ఏందని చూద్దాం, ఓకేనా. సో ఇప్పుడు నేను టర్మినల్ క్లియర్ చేసాను. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సో సిఎల్ఎస్ సో క్లాస్ స్టూడెంట్ అనే ఒకటి తీసుకుంటాను. సో దీంట్లో మనకి మ్యాక్సిమం ఏం ప్రాపర్టీస్ ఉంటాయి. సో ఇప్పుడు మనం ప్రాపర్టీస్ అనేది క్రియేట్ చేయాలి. సో ప్రాపర్టీస్ క్రియేట్ చేయడానికి మనం ఏం చేస్తాం, సో యూనిట్ అనేది ఒకటి వాడతాం. సో ఫస్ట్ ఆర్గ్యుమెంట్గా సెల్ఫ్ అని పెడతాం. సో ఇక్కడ మనకి స్టూడెంట్కి ఏమేమి ఉంటాయి, యాక్చువల్గా నేమ్ ఉంటుంది, సో అదేవిధంగా ఏజ్ ఉంటుంది, సో అదేవిధంగా జెండర్, సో జెండర్ ఉంటుంది, అదేవిధంగా బ్రాంచ్, సో ఇవి ఉన్నాయన్నమాట. సో దీంట్లో మనం ఏం చేయాలి, సెల్ఫ్ డాట్ నేమ్ ఈక్వల్ టు నేమ్, సో ఇనిషియలైజ్ చేయాలి కదా వీటిని. సో ఈ విధంగా ఇనిషియలైజ్ చేస్తాం. సెల్ఫ్ డాట్ ఏజ్ ఈక్వల్ టు ఏజ్, అదేవిధంగా సెల్ఫ్ డాట్ జెండర్ ఈక్వల్ టు జెండర్, అదేవిధంగా నెక్స్ట్ ఏంటి సెల్ఫ్ డాట్ బ్రాంచ్ కదా, బ్రాంచ్ ఈక్వల్ టు బ్రాంచ్, BRANCH బ్రాంచ్. సో వీటిని మనం ఇనిషియలైజ్ చేసేసాం. సో ఇప్పుడు ఒక మెథడ్ అనేది రాద్దాం. సో ఆ మెథడ్ ఏంటి, డెఫ్ రిజల్ట్ అని రాద్దాం. సో రిజల్ట్లో ఏం రాద్దాం అంటే సెల్ఫ్ అని పెట్టేసి, సో దీంట్లో మనం ఏం రాద్దాం అంటే ప్రింట్ స్టూడెంట్ నేమ్ ఏంటి, ఇక్కడ సెల్ఫ్ డాట్ నేమ్లో ఉంటుంది. సో నేమ్ హ్యాస్ గాట్ ఫస్ట్ ర్యాంక్ ఇన్ ది క్లాస్. సో ఈ విధంగా రాసాం, ఓకేనా. ఏం రాసాం, డెఫ్ రిజల్ట్ ఈక్వల్ టు సెల్ఫ్ అండ్ ఫస్ట్ ఆర్గ్యుమెంట్ కింద పారామీటర్ కింద పాస్ చేసాం. సో ఇక్కడ మనం ఏం రాసాం, సెల్ఫ్ డాట్ నేమ్. సో అక్కడ మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఏ నేమ్ ఇస్తే ఆ నేమ్ వస్తుంది. సో ఆ నేమ్తో పాటు హ్యాస్ గాట్ ఫస్ట్ ర్యాంక్ ఇన్ ది క్లాస్ అని వస్తుంది అనమాట, ఓకేనా. అర్థమైందా. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇంకో క్లాస్ అనేది క్రియేట్ చేద్దాం. సో క్లాస్ ఏంటి, క్లాస్ ఇక్కడ స్టూడెంట్. సో ఇక్కడ క్లాస్ అని చెప్పి మనం ఏం క్రియేట్ చేద్దాం అంటే, సో ఇక్కడ క్లాస్లో మనం ఏం క్రియేట్ చేద్దాం అంటే సార్ అనేది క్రియేట్ చేద్దాం. సో ఓకేనా. సో దీంట్లో ఉన్న మెథడ్స్ మనకి దీంట్లో కానీ రావాలి. సో దీంట్లో ఉన్న మెథడ్స్ దీంట్లో రావాలంటే మనం ఏం చేయాలి, ఇన్హెరిట్ చేసుకోవాలి. సో ఏ విధంగా ఇన్హెరిట్ చేసుకుంటాం, సో మనం నిన్నటి క్లాస్ చూసాం. సో ఈ విధంగా ఇన్హెరిట్ చేసుకున్నాం. సో ఈ విధంగా ఇన్హెరిట్ చేసుకుంటే ఏమవుతుందంటే, సో దీంట్లో ఉన్న మెథడ్స్ అన్ని మనకి సార్ క్లాస్లో కానీ యాక్సెస్ చేయొచ్చు అనమాట, ఓకేనా. సో ఇప్పుడు మనకేం కావాలంటే, సో ఈ వీటినే మనం ఇక్కడ క్రియేట్ చేయాలి, ఓకేనా. ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఎఫ్ ఇనిట్ అని పెట్టి, సో ఇక్కడ మనం ఫస్ట్ ఆర్గ్యుమెంట్ సెల్ఫ్, ఇక్కడ సార్ నేమ్, సో ఈ విధంగా పెడతాం. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే సెల్ఫ్ డాట్ సార్ నేమ్ ఈక్వల్ టు సార్ నేమ్ కదా. సో సార్ నేమ్. సో దీంతో పాటు మనం ఏం చేద్దామంటే ఇక్కడ స్టూడెంట్ నేమ్ గానే ఉండాలి. సో ఇక్కడ మనం ఉత్త నేమ్ వద్దు, ఇక్కడ స్టూడెంట్ నేమ్ అని పెడదాం, STU నేమ్ అని పెడదాం. సో ఇక్కడ కానీ అంతే, STU నేమ్. సో ఇక్కడ కానీ STU నేమ్ అని పెడదాం, STU నేమ్. సో ఈ విధంగా పెట్టాం. సో ఇప్పుడు మనకి ఏమవ్వాలంటే స్టూడెంట్ నేమ్ కావాలి, బ్రాంచ్ కావాలి. సార్ అనే క్లాస్లో స్టూడెంట్ నేమ్ బ్రాంచ్. సో ఇప్పుడు ఈ స్టూడెంట్ నేమ్కి బ్రాంచ్కి కానీ మనం ఈ విధంగా మనం ఏం చేయాలి, సో ఇనిషియలైజేషన్ చేయాలి. సో ఇక్కడ మనకి ఇనిషియలైజేషన్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకి స్టూడెంట్ అనే క్లాస్లో ఏ మెథడ్స్ ఏ వాల్యూస్ అయితే ఇస్తామో సో ఆ వాల్యూసే మనకి ఇక్కడ సార్ క్లాస్లో కానీ రావాలి. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే సూపర్ ఆఫ్ అనే ఒక మెథడ్ అనేది యూస్ చేయొచ్చు అనమాట. సూపర్ ఆఫ్ అని పెట్టేసి డాట్, సో దేన్ని మనం ఇనిట్ అనే మెథడ్ కదా మనం చేసేది. సో ఇనిట్, సో దీని లోపల మనం ఏం చేస్తామంటే నేమ్ స్టూడెంట్ నేమ్ కదా, STU నేమ్ బ్రాంచ్. సో ఈ రెండు మనకు కావాలన్నమాట. సో ఈ విధంగా వస్తుంది అనమాట, ఓకేనా. సో సింపుల్గా చెప్పాలంటే సూపర్ ఆఫ్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం, సో ఇక్కడ మనం ఏం చేస్తాం, మామూలుగా సూపర్ ఆఫ్ లేకపోతే మనం ఏం చేస్తాం, సో మళ్ళీ స్టూడెంట్ నేమ్ బ్రాంచ్ అని చెప్పి ఈ విధంగా రాస్తాం. సెల్ఫ్ డాట్ స్టూడెంట్ నేమ్ ఈక్వల్ టు స్టూడెంట్ నేమ్, సెల్ఫ్ డాట్ బ్రాంచ్ ఈక్వల్ టు బ్రాంచ్ అని ఈ విధంగా రాస్తాం.
సో ఆ విధంగా రాయాల్సిన అవసరం లేదు. సో దీంట్లో మనం ఏ వాల్యూస్ ఇస్తామో ఆ వాల్యూస్ యాక్సెస్ చేయడానికి మనం ఏం చేస్తామంటే సూపర్ ఆఫ్ అనే ఒకటి వాడతాం అనమాట. సో మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో ఈ సూపర్ ఆఫ్ అనేది ఏమవుతుంది? సో ఈ సూపర్ ఆఫ్ లేకపోతే మనం ఏం చేస్తామంటే ఇన్హెరిట్ చేసుకున్నప్పుడు ఓన్లీ స్టూడెంట్ క్లాస్లో ఉన్న మెథడ్స్ మాత్రమే యాక్సెస్ చేయగలుగుతాం. సో ఈ సూపర్ ఆఫ్ అనే ద్వారా మనం ఏం చేస్తామంటే సో దీంట్లో ఉన్న ప్రాపర్టీస్ కానీ యాక్సెస్ చేయగలుగుతాం అనమాట. సో అందుకోసం మనం సూపర్ ఆఫ్ అనే క్లాస్ని యూజ్ చేస్తాం. సో అర్థమైంది కదా? సో దీంట్లో మనం ఏ వాల్యూస్ ఇస్తే సో ఆ వాల్యూసే మనకేముంటుంది, సో ఈ సూపర్ ఆఫ్ సో ఈ దీంట్లోగానే ఉంటాయి అనమాట. సో ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టూడెంట్ నేమ్ దాంట్లో నేను రాజు అని ఇస్తాను. సో ఆ రాజు అనే నేమ్ మనకి ఇక్కడ వస్తుంది అనమాట. బ్రాంచ్ సిఎస్సి ఇచ్చానుకో సిఎస్సి అనేది ఇక్కడ వస్తుంది అనమాట. సో అర్థమైంది కదా? సో సింపుల్ గా మీరు సూపర్ ఆఫ్ అనే కీవర్డ్ ఎందుకు యూజ్ చేస్తాం? సో సూపర్ ఆఫ్ అనే కీవర్డ్ ఎందుకు యూజ్ చేస్తామంటే సో ఒక క్లాస్ లో ఉన్న యాట్రిబ్యూట్స్ మెథడ్స్ యాక్సెస్ చేయడం కోసం సో మనం ఇక్కడ సూపర్ ఆఫ్ అనే కీవర్డ్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా? సో ఇక్కడ సూపర్ ఆఫ్ డాట్ ఇనిట్ యాక్టివిటీ స్టూడెంట్ నేమ్ బ్రాంచ్ అని పెట్టామనుకో సో మళ్ళీ మనం ఇన్స్లైజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఆల్రెడీ మనం ఇన్స్లైజ్ చేసాం. సో వాటిని మనం ఇక్కడ వాడుకోవచ్చు అనమాట. సో అర్థమైంది కదా? సో అందుకోసం మనం యూజ్ చేస్తాం. సో ఇది కొంచెం కన్ఫ్యూజన్ ఉండొచ్చు. సో మీరేం చేస్తారంటే నార్మల్గా యాక్సెస్ చేయండి, తర్వాత ఎర్రర్స్ అనేవి వస్తాయి. సో ఆ తర్వాత మీరు డిఫరెంట్గా ట్రై చేయండి. సో ఈ విధంగా ట్రై చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఏం జరుగుతుందని. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డెఫ్ అని చెప్పి ఒక మెథడ్ అనేది రాద్దాం. సో ఆ మెథడ్ ఏంటి? సో మెథడ్ సార్ అని పెడదాం. ఓకేనా? సింపుల్గా సార్ అని పెట్టేసి సో సెల్ఫ్ అని పెడదాం. సో ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే ప్రింట్ లోపల ప్రింట్ సెల్ఫ్ డాట్ నేమ్ స్టూ నేమ్ రాద్దాం. సార్ నేమ్ సార్ నేమ్ రాద్దాం. సార్ నేమ్ ప్లస్ ఈజ్ ఏ ఫిజిక్స్ సార్ అని ఈ విధంగా రాద్దాం. ఓకేనా? తర్వాత ఇంకో మెథడ్ అనేది రాద్దాం. డెఫ్ స్టూ రిజల్ట్ అని రాద్దాం. సో దీంట్లో ఏం రాద్దాం అంటే సో డెఫ్ స్టూ రిజల్ట్ అని రాసాను. సో దీంట్లో ఏం రాద్దాం అంటే స్టూడెంట్ అనేవాడు సో ఈ సార్ క్లాస్లో ఎక్కువ తెచ్చుకున్నాడు అని రాద్దాం, ఎక్కువ మార్క్స్ తెచ్చుకున్నాడు. ప్రింట్ స్టూ నేమ్, స్టూ అంటే స్టూడెంట్ నేమ్, సెల్ఫ్ కదా సెల్ఫ్ డాట్ స్టూడెంట్ నేమ్ అని పెట్టాలి, లేకపోతే ఎర్రర్ అనేది వస్తుంది. సెల్ఫ్ డాట్ స్టూడెంట్ నేమ్ హ్యాస్ గాట్ 90 మార్క్స్ ఇన్ సార్ క్లాస్ కదా, ఇన్ సార్ నేమ్ ఏంటి? సెల్ఫ్ డాట్ సార్ నేమ్. సో ఇవి మనం చేసినవి ఆల్రెడీ, కన్ఫ్యూజన్ అనేది అవ్వద్దు. స్టూడెంట్ ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ నేమ్ రాజు ఇచ్చామనుకో, రాజు హ్యాస్ గాట్ 90 మార్క్స్ ఇన్ సార్ నేమ్ అనేది మనం కిషోర్ ఇచ్చామనుకో, స్టూడెంట్ రాజు హ్యాస్ గాట్ 90 మార్క్స్ ఇన్ కిషోర్ క్లాస్. సో క్లాస్ రాద్దాం. కిషోర్ సబ్జెక్ట్ అని రాద్దాం. సో ఈ విధంగా రాసాను అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? సో మీరేం చేస్తారంటే సో ఇక్కడ దాకా నేను చేశాను కదా, సో మీరేం చేస్తారంటే మీరు ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయండి. సో ఆబ్జెక్ట్స్ వాల్యూస్ అనేవి మీ ఓన్గా మీరే ఇవ్వండి. సో అది నేను ఫాస్ట్గా ఇస్తాను, జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ నేను ఇక్కడ ఆబ్జెక్ట్ ఓబీజే కదా, OBJ1 ఈక్వల్ టు సో ఇక్కడ మనం ఒక ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ చేయాలి. సో దేనికి అంటే సో మనకి స్టూడెంట్ అనే క్లాస్కి ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ చేయాలి, లేకపోతే సార్ అనే క్లాస్కి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. సో ఈ రెండింటిలో మనం సార్ అనే క్లాస్కి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. ఎందుకని? సో దీంట్లో ఉన్న ప్రాపర్టీస్ మెథడ్స్ అన్ని మనకి సార్ క్లాస్ ద్వారా కానీ యాక్సెస్ చేయొచ్చు అనమాట. సో అందుకని మనం సార్ క్లాస్కి మనం సింపుల్గా మనం ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ నేను క్లిక్గా చేస్తున్నాను, ఒకసారి చూడండి. సార్ అని చెప్పి సో దీంట్లో మనం ఏం చేస్తామంటే సో దీంట్లో ఉన్న మెథడ్స్ అన్ని మనకి దీని నుంచి యాక్సెస్ చేయొచ్చు. సో అందుకని నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ సార్ నేమ్ ఉంది కదా, సో అది తీసేసి సో ఇక్కడ ఈ విధంగా పెట్టాను. సో ఇక్కడ మనకి స్టూడెంట్ నేమ్ ఇవన్నీ మనకి ఇక్కడ వస్తాయి అన్నమాట. సో వీటిని మనం మళ్ళీ ఈ విధంగా ఇనిషియలైజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మనం జస్ట్ సింపుల్గా ఏం చేసాం, సార్ నేమ్ ఒకటే ఇనిషియలైజ్ చేసాం. ఓకేనా? అర్థమైంది కదా? సో వీటిని మనం ఇనిషియలైజ్ చేయాల్సిన అవసరం లేదు. సో వీటిని మనం ఏం చేసాం, సూపర్ ఆఫ్ అనే క్లాస్ ద్వారా, సూపర్ ఆఫ్ అనే ఒక కీవర్డ్ ద్వారా మనం సో స్టూడెంట్ అనే క్లాస్లో ఉన్న యాట్రిబ్యూట్స్ అన్ని మనం ఇనిషియలైజ్ చేయకుండా వీటి ద్వారా యాక్సెస్ చేయొచ్చు అనమాట. ఆల్రెడీ ఇక్కడ ఇనిషియలైజ్ చేసాం.
సో ఇనిషియలైజ్ చేసాం కాబట్టి సో సింపుల్గా మనం సూపర్ ఆఫ్ అనే కీవర్డ్ యూజ్ చేసి సో ఈ అట్రిబ్యూట్స్ అన్ని ఈ క్లాస్లో మనం యాక్సెస్ చేయొచ్చు అనమాట. సో అర్థమైంది కదా సూపర్ ఆఫ్ అనే కీవర్డ్ ఎందుకు యూజ్ చేస్తాము. సో ఇక్కడ ఫస్ట్ మనం ఏం ఇవ్వాలి, సో సార్ నేమ్ అనేది ఇవ్వాలి. సార్ నేమ్ ఏంటి, ఇక్కడ మనకి కిషోర్ అని తీసుకుందాం, కిషోర్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, స్టూడెంట్ నేమ్. సో స్టూడెంట్ నేమ్, సో ఇక్కడ స్టూడెంట్ నేమ్ ఏంటి, సో స్టూడెంట్ నేమ్ అంటే ఇక్కడ నేను రాజు అని తీసుకుంటున్నాను. సో ఆ తర్వాత మనం ఏం చేసాం, సో స్టూడెంట్ నేమ్ తర్వాత ఏజ్ 20, సో జెండర్ మేలు, అదేవిధంగా బ్రాంచ్ సిఎస్సి అని ఇస్తున్నాను, సో సిఎస్సి అని ఇచ్చాను. సో ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తాం. సో ఇప్పుడు ఫస్ట్ obj1 డాట్ సో రిజల్ట్ అనేది మనం యాక్సెస్ చేయడం వస్తాం. సో యాక్చువల్గా మనం రిజల్ట్ అనే మెథడ్ ఎక్కడ ఉంది మనకి, సో స్టూడెంట్ అనే క్లాస్లో ఉంది. సో అది మనం సార్ అనే క్లాస్ ద్వారా యాక్సెస్ చేస్తున్నాం. సో చేయలేమా, చేయొచ్చు. ఎందుకని, సో స్టూడెంట్ అనే క్లాస్ని సార్ అనే క్లాస్ ఇన్హెరిట్ చేసుకుంది కాబట్టి. సో ఇప్పుడు నేను రన్ చేస్తాను చూడండి. సో రన్ చేసినప్పుడు ఏమైంది, సో ఇక్కడ ఎర్రర్ అనేది వచ్చింది. సో ఎర్రర్ ఏంటి ఒకసారి చూడండి. సో ఇక్కడ సెల్ఫ్ డాట్ నేమ్ హ్యాస్, ఓకేనా, ఇది ఎర్రర్ వచ్చింది అనమాట, యాట్రిబ్యూట్ ఎర్రర్. సార్ ఆబ్జెక్ట్ హ్యాస్ నో యాట్రిబ్యూట్ నేమ్. సో నేమ్ అనే యాట్రిబ్యూట్ లేదని వస్తుంది. ఓకే, సో ఇక్కడ మనం ఏం తీసుకున్నాం, స్టూడెంట్ నేమ్ అని తీసుకున్నాం. సో ఇక్కడ మనం ఏం చేసాం, జస్ట్ నేమ్ అని పెట్టాం. సో ఇక్కడ మనం ఏం పెట్టాలి, STU స్టూడెంట్ నేమ్ అని పెట్టాలి. సో ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను. సో ఒకసారి నేను క్లియర్ చేసి ఒకసారి రన్ చేస్తున్నాను చూడండి. సో రన్ చేస్తున్నాను. సో రన్ చేసినప్పుడు మనకు అవుట్పుట్ అనేది కరెక్ట్గా వచ్చింది. సో అదే విధంగా మనం ఏం చేస్తామంటే స్టూ రిజల్ట్ కానీ మనం యాక్సెస్ చేద్దాం. obj1 డాట్ స్టూ రిజల్ట్ కదా, రిజల్ట్ ఆఫ్, ఈ విధంగా పెడితే సరిపోతుంది. సో OB1 మనం పెట్టింది. సో ఈ విధంగా పెట్టాను. ఇప్పుడు రన్ చేస్తాం చూడండి. సో రన్ చేసినప్పుడు ఏమొచ్చింది, రాజు హ్యాస్ గాట్ ఫస్ట్ ర్యాంక్. సో ఈ మెథడ్లో ఉన్నది వచ్చింది. సో ఈ మెథడ్లో ఉన్నది కానీ ప్రింట్ అయింది. సో ఇక్కడ ఈ మెథడ్లో ఏముంది, రాజు హ్యాస్ గాట్ 90 మార్క్స్ ఇన్ కిషోర్ సబ్జెక్ట్, ఓకేనా. సో ఇక్కడ మనకి స్టూడెంట్ నేమ్ కానీ వచ్చింది అనమాట. సో ఇక్కడ అర్థమైంది కదా మనకి సూపర్ ఆఫ్ అనే క్లాస్ ఎందుకు వాడతామో. సో ఇదంతా కోడ్ రాసింది మనం జస్ట్ ఏం చెప్పడానికి, సో ఈ సూపర్ ఆఫ్ అనే క్లాస్ గురించి చెప్పడానికి. సో ఈ సూపర్ ఆఫ్ అనే క్లాస్ ఏం చేస్తుంది మనకి, సో మనకి ఒక క్లాస్లో ఉన్న యాట్రిబ్యూట్స్ మెథడ్స్ అన్ని ఇంకో క్లాస్లోకి యాక్సెస్ చేయాలంటే సో వాటిలో రాస్తాం కదా ప్రాపర్టీస్. సో ఈ ప్రాపర్టీస్ని మనం యాట్రిబ్యూట్స్ అని కూడా అంటాం అనమాట. సో వీటిని మనం ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్లో యాక్సెస్ చేయడానికి మనం ఈ సూపర్ ఆఫ్ అనే కీవర్డ్ యూజ్ చేసి ఈ విధంగా రాస్తాం అనమాట. సో ఈ విధంగా రాస్తే ఏమవుతుందంటే సో మళ్ళీ ఈ విధంగా ఇనిషియలైజ్ చేయాల్సిన అవసరం లేదు, ఓకేనా. సో అర్థమైంది కదా. సో ఇప్పుడు మీరేం చేస్తారంటే వీటిని ప్రాక్టీస్ అనేది చేయండి. సో వీటిలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను, ఓకేనా. సో రేపటి క్లాస్లో కలుద్దాం. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా పైథాన్ నేర్చుకోవాలనుకుంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రేపటి క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ.